చాలా మంది ప్రజలు ఊహించుకునేది ఏంటంటే నా కళ్ళు బాగా కనిపిస్తాయి, నేను ప్రపంచాన్ని ఈజీగా చూస్తాను అని ఒక అసెంప్షన్ లో ఉంటారు. నిజాన్ని కూడా వాళ్ళు చూస్తారు, కానీ విషయం ఏంటంటే వాళ్ళు నోటీస్ చేయరు. వాళ్ళు ఒక రూమ్ లోకి నడుస్తారు, ఆ రూమ్ లో ఉన్న గాలి టెన్షన్ ని కూడా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు ప్రజలతో మాట్లాడతారు, కానీ ఆ మాటల వెనకాల ఒక ఎమోషన్ ని వాళ్ళు పట్టించుకోరు. లైఫ్ ని ఒక ఆటో పైలట్ మోడ్ లో పెట్టి ప్రతి దానికి ఆటోమేటిక్ గా రియాక్ట్ అవుతూ వాళ్ళు మూవ్ అవుతారు, కానీ దేన్ని కూడా అబ్జర్వ్ చేయరు. వాళ్ళు నోటీస్ చేయకపోవడం వల్ల వాళ్ళకి అర్థం కూడా కాదు ప్రజలు ఎందుకు చేంజ్ అయ్యారు, ఎందుకు ఆపర్చునిటీస్ వచ్చి వెంటనే డిసపియర్ అయిపోయాయి. డేంజర్ కూడా సడన్ గా వస్తుంది, ఆ డేంజర్ వచ్చి వెళ్ళిన తర్వాత రియలైజ్ అవుతారు ఎందుకు ముందున్న ప్యాటర్న్స్ ని నేను పట్టించుకోలేను అని రిక్రియేట్ అవుతారు. కానీ ఇంకొందరు ప్రజలు ఉంటారు, వాళ్ళు ప్రతిసారి ఒక స్టెప్ ముందే ఉంటారు. ఈ ప్రపంచం ప్రతిసారి ఒక సిగ్నల్ ఇస్తూనే ఉంటుంది. అది మైక్రో ఎక్స్ప్రెషన్ లో ఉన్నా కానీ, టోన్ షిఫ్ట్ అవుతున్నా కానీ, కొన్ని ప్యాటర్న్స్ లో ఉన్నా కానీ ఆ ఎనర్జీని ఫీల్ చేయాలి. చాలా చిన్న డీటెయిల్సే ఒక పెద్ద ట్రూత్ ని బయట పెడతాయి. ఈ విషయం ని ప్రతి డిటెక్టివ్ చెప్తాడు, కానీ నోటీస్ చేయడమే ప్రతి ప్రజలు వదిలేసుకుంటారు. ఈ నాయిజీ వరల్డ్ లో, డిస్ట్రాక్టెడ్ వరల్డ్ లో ప్రజలు ఎవరైతే నోటీస్ చేస్తారో వాళ్ళకి రియల్ పవర్ ఉంటుంది. ఆ పవర్ లౌడ్నెస్ కాదు, కోపం కూడా కాదు, అది ప్రతిదీ తెలుసుకోవడం. ద ఆర్ట్ ఆఫ్ నోటీసింగ్ అంటే షార్ప్ ఐస్ ఉండటం వల్ల కాదు, ఒక క్వైట్ మైండ్ ఉండటం వల్ల. నీ మైండ్ ఎప్పుడైతే స్లో డౌన్ అవుతుందో రియాలిటీ స్పీడ్ అవుతుంది. ప్రజలు ఏదైతే మిస్ అయ్యారో అది నువ్వు చూస్తూ ఉంటావు, ప్రజల్ని కూడా నువ్వు అర్థం చేసుకుంటావు. మాట్లాడకున్నా ఏదైనా విషయం చేంజ్ అయ్యే ముందే నువ్వు గమనిస్తావు. అందుకనే గ్రేట్ లీడర్స్, సైకాలజిస్ట్, డిటెక్టివ్స్ ఇంకా స్ట్రాటజిస్టులు ఈ ఒక్క స్కిల్ ని నేర్చుకుంటారు. వాళ్ళు యాక్ట్ చేసే కన్నా అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు మాట్లాడటం కన్నా వినటమే ఎక్కువ ఉంటుంది. నోటీస్ ఒక్కటే వాళ్ళు ప్రతిసారి చేసేది. నువ్వు ఎప్పుడైతే ఈ ఆర్ట్ ని నేర్చుకుంటావో ఈ లైఫ్ ర్యాండమ్ గా ఫీల్ అవ్వదు, ఎందుకంటే ప్రతిదీ ర్యాండమ్ గా జరిగిపోదు, మనం జస్ట్ నోటీస్ చేయట్లేదు అంతే. ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ నోటీసింగ్ అంటే అర్థమైంది. చాలా మంది ప్రజలు ఏమనుకుంటారు, చూడటం ఒక్కటే చాలా ఎనఫ్ అని. వాళ్ళ ఐస్ ఓపెన్ అయి ఉంటే వాళ్ళు కాన్షియస్ లో ఉన్నారు అని ఫీల్ అవుతారు. కానీ చూడటం, నోటీస్ చేయడం రెండు వేరు విషయాలు. చూడటం అనేది ఆటోమేటిక్, మన మైండ్ ఆటోమేటిక్ గా ఎఫర్ట్ లేకుండా ప్రతిదీ చూస్తుంది. నీ కళ్ళు క్యాప్చర్ చేస్తాయి షేప్స్ ని, కలర్స్ ని, ఫేసెస్ ని. మన బ్రెయిన్ కూడా వాటిని రికగ్నైజ్ చేస్తుంది, తర్వాత మూవ్ ఆన్ అవుతుంది. కానీ నోటీసింగ్ అంటే అది ఇంటెన్షనల్. ఎప్పుడైతే నువ్వు నోటీస్ చేస్తావో నువ్వు జస్ట్ రిజిస్టర్ చేసుకోవు నీ ముందు ఎవరున్నారనేది, నువ్వు అర్థం చేసుకుంటావు. ఇద్దరు ప్రజలు ఒకే పర్సన్ ని చూస్తారు, ఒకరు వాళ్ళ నవ్వుని చూస్తారు, ఇంకొకరు వాళ్ళ నవ్వు వెనకాల ఉన్న బాధను చూస్తారు. ఒక వ్యక్తి సైలెన్స్ ని చూస్తే ఇంకొక వ్యక్తి డిస్కంఫర్ట్ ని, హెసిటేషన్ ని, ఒక కనిపించని కోపం ని కూడా చూస్తారు. ఇక్కడ డిఫరెన్స్ ఒక్కటే ప్రతి దాన్ని చేంజ్ చేస్తుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం కూడా ఏంటంటే ఆర్ట్ ఆఫ్ నోటీసింగ్ అంటే స్మార్ట్ గా ఉండటం కాదు, ఐక్యూ ఉండటం వల్ల కూడా కాదు, దానికోసం ఇంటెలిజెంట్ గా డిగ్రీస్ కూడా అవసరం లేదు. ఒక అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ అంటేనే నోటీసింగ్. ఒక హైలీ ఇంటెలిజెంట్ పర్సన్ బ్లైండ్ గా ఉండొచ్చు ప్రజల దగ్గర, కానీ సైలెంట్ గా ఉన్న ప్రజలు కొంతమంది రూమ్ ని మొత్తం చదువుతారు, పర్ఫెక్ట్ గా ప్రతి ఒక్కరిని గమనిస్తారు. ఎందుకంటే అవేర్నెస్ వచ్చేది ఒక ప్రెసెన్స్ తోటే. ఎప్పుడైతే నీ మైండ్ కాన్స్టెంట్ గా థింక్ చేస్తుందో, జడ్జ్ చేస్తుందో, అప్పుడు నువ్వు సర్ఫేస్ ని మాత్రమే చూస్తావు. కానీ ఎప్పుడైతే నీ మైండ్ కామ్ గా ఉంటుందో అప్పుడు నీ మైండ్ ప్రతి డీటెయిల్ ని ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. వాళ్ళ వాయిస్ టోన్ అయినా, బాడీ లాంగ్వేజ్ అయినా, ఎనర్జీ షిఫ్ట్ అవ్వడం, బిహేవియర్ లో కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ ప్యాటర్న్స్ ని కూడా నోటీసింగ్ అంటే కంప్లీట్ గా స్కాన్ చేయడం కాదు, ఇక అజంప్షన్స్ కూడా తక్కువ చేయడమే నోటీసింగ్. మీరు గమనించుంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళ కన్నా ఎక్కువగా నోటీస్ చేస్తారు. వాళ్ళు స్మార్టర్ గా ఉన్నారని అక్కడ అర్థం కాదు, కానీ వాళ్ళ మైండ్ చాలా ఫ్రెష్ గా ఉండటం వల్ల వాళ్ళు ఈజీగా నోటీస్ చేస్తారు. ఒక ఫిల్టర్ లేకుండా వాళ్ళకి పిక్చర్ క్లియర్ గా కనిపిస్తుంది. ఏ మూమెంట్ లో అయితే నువ్వు క్లెవర్ గా కనిపించనీకి ఆపుతావో, ఇంకా నువ్వు ఎప్పుడైతే ఒక అటెన్షన్ ని పే చేస్తావో నీ అవేర్నెస్ అప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది. ఇంకా ఎప్పుడైతే అవేర్నెస్ ఎక్స్పాండ్ అవుతుందో నువ్వు సర్ప్రైజ్ అవ్వడం ఆపేస్తావు. ప్రజల బిహేవియర్ అయినా, వాళ్ళ సిచ్యువేషన్ ని చూసైనా. ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు ఏదైనా విషయం ని చూసినప్పుడు ఊహించుకోకు, అక్కడ ఫ్యాక్ట్స్ ని వెతుకు. వాళ్ళ బిహేవియర్ అయినా, వాళ్ళ మూమెంట్స్ అయినా, అక్కడున్న గాలి కూడా ఏ డైరెక్షన్ లో వెళ్తుంది ఇది కూడా నోటీస్ చేయాలి. అదే ఆర్ట్ ఆఫ్ నోటీసింగ్. ఇప్పుడు నోటీస్ చేయడం ఎందుకు అంత పవర్ఫుల్ అనే డౌట్ మీకు వస్తే, పవర్ ప్రతిసారి లౌడ్ గా ఉండదు. నిజమైన పవర్ అనేది అవేర్నెస్ మాత్రమే. నువ్వు ఎప్పుడైతే ఎక్కువ నోటీస్ చేస్తావో నువ్వు చాలా తక్కువ రియాక్ట్ అవుతావు. ఇక అలానే ఎవరైతే పర్సన్ తక్కువ రియాక్ట్ అవుతారో వాళ్ళ దగ్గర ప్రతి అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ సోషల్ లైఫ్ లో నోటీస్ చేయడమే చాలా పవర్ఫుల్. నువ్వు సెన్స్ చేయగలుగుతావు ఎదుటి వాళ్ళు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయినప్పుడు. వాళ్ళు మాట్లాడే ముందే నువ్వు అది ఫీల్ చేస్తావు. కొన్ని టోన్స్, ప్యాటర్న్స్, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ పోస్టర్ కూడా షిఫ్ట్ అవ్వడం నువ్వు నోటీస్ చేస్తావు.
అప్పుడు నీ మాటల్ని, నీ సైలెన్స్ ని, నీ టైమింగ్స్ ని నువ్వు అడ్జస్ట్ చేసుకుంటావు. అదే ఇన్ఫ్లుయెన్స్. ప్రజలు నీ చుట్టూ ఉన్న వాళ్ళు అర్థం చేసుకున్నట్టు ఉంటారు. ఒకవేళ నువ్వు ఎంత తక్కువ చెప్పినా వాళ్ళు నీ మాట అర్థం చేసుకుంటారు. ఎమోషనల్ గా నోటీసింగ్ నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. మ్యానిపులేటర్స్ ని నువ్వు ముందే రికగ్నైజ్ చేస్తావు. ఫేక్ ఫ్రెండ్షిప్ ని, కనిపించని కోపంని నువ్వు ముందే అబ్జర్వ్ చేసి నిన్ను నువ్వు బాధ పెట్టకుండా అక్కడి నుంచి ముందే వెళ్ళిపోతావు. నోటీస్ చేయడం వల్ల అన్నెసెసరీ డ్రామా, అటాచ్మెంట్, రీక్రియేట్ అవ్వనివ్వకుండా నీ మైండ్ ని ఒక కామ్ స్టేట్ లో పెడుతుంది. మెంటల్లీ నోటీస్ క్రియేట్ చేసేది ఒక క్లారిటీని. ఎప్పుడైతే నీ ఓన్ థాట్స్ ని, ఎమోషన్స్ ని నువ్వు అబ్జర్వ్ చేస్తావో అవి నిన్ను కంట్రోల్ చేయడం ఆపేస్తాయి. కోపం రేజ్ అయినా నువ్వు నోటీస్ చేస్తావు. భయం కనిపించినా నువ్వు నోటీస్ చేస్తావు. ఇంకా నువ్వు ఎప్పుడైతే నోటీస్ చేస్తావో ఆ మూమెంట్ లో నువ్వు కంట్రోల్ ని తెచ్చుకుంటావు. ఇక్కడనే నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ అంటే నువ్వు స్ట్రాంగ్ గా ఉన్నట్టు కనిపించడం కాదు. ఏదైతే జరుగుతుందో దాన్ని నువ్వు నోటీస్ చేయడం, లోపటైనా బయటైనా. దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ ఎక్స్ప్లోడ్ అయ్యే ముందే నువ్వు దాన్ని గమనించి అక్కడి నుంచి తప్పించుకుంటావు. బెటర్ ప్రజల్ని నువ్వు చూస్ చేసుకుంటావు. డేంజర్ వచ్చే ముందే నువ్వు దాన్ని కనిపెడతావు. ఇంత నాయిస్ ఉన్న ప్రపంచంలో నీకు ఆ పవర్ ఉంటే నువ్వు అందరికంటే ముందే ఉంటావు, కాన్ఫిడెంట్ గా, పవర్ఫుల్ గా. అందుకనే నోటీస్ చేయడం నేర్చుకోవాలి. ఈ నోటీసింగ్ కి కూడా ఎనిమీస్ ఉంటారు. వాళ్ళు 4 ఉంటారు. అందులో మొదటిగా బిగ్గెస్ట్ ఎనిమీ డిస్ట్రాక్షన్. నీ ఐస్ ఓపెన్ అయి ఉంటాయి. నువ్వు ప్రతిదీ చూస్తావు, కానీ దేన్ని నోటీస్ చేయవు. దేన్ని కూడా ఒక అటెన్షన్ లాగా తీసుకోవు. ఎందుకంటే నీ ఫోన్ అయినా, నోటిఫికేషన్స్ అయినా, ఎండ్లెస్ స్క్రోలింగ్ అయినా నీ బ్రెయిన్ బంప్ అవుతుంది, అబ్జర్వ్ చేయదు. రెండవ ఎనిమీ అజంప్షన్స్. ఊహించుకుంటూ ఉంటారు. నువ్వు అనుకుంటావు చూసిన ప్రజల్ని నాకు తెలుసు అని, సిచ్యువేషన్ కూడా నేను లేబుల్ చేయగలుగుతా అని. నువ్వు ఎప్పుడైతే అజ్యూమ్ చేసుకుంటావో ఇక నువ్వు నోటీస్ చేయడం ఆపుతావు. నీ ఇమాజినేషన్ నీకే ఉంటది. మూడవ ఎనిమీ ఈగో. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటూ ఉంటావు ప్రతిసారి. అలా ప్రూవ్ చేసుకున్న ప్రతిసారి నువ్వు ఒక అటెన్షన్ ని పే చేయవు. ఈగో ఒక్కటే మాట్లాడాలనుకుంటది, అవేర్నెస్ వినాలనుకుంటది. అప్పుడు నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే ఉంటుంది. ఇక ఫైనల్ ఎనిమీ వచ్చేసి లైఫ్ స్పీడ్. ప్రతిదీ పరిగెడుతూనే ఉంటుంది ఈ ప్రపంచంలో. కన్వర్జేషన్ అయినా, డిసిషన్స్ అయినా, ఎమోషన్స్ అయినా. కానీ నోటీస్ చేయడము స్లోగానే ఉంటుంది. ఫాస్ట్ లైఫ్ లో నీకు అవేర్నెస్ దొరకదు. కొన్ని హ్యాబిట్స్ నీ ఫోన్, నీ సెన్సెస్ ని డల్ చేస్తాయి. అప్పుడు నువ్వు సైలెంట్ గా ఉండలేవు. ప్రజల ఫేసెస్ ని నువ్వు రీచ్ చేయలేవు. డేంజర్ ని కూడా నువ్వు సెన్స్ చేయలేవు. అవేర్నెస్ గా ఉండటం పోయి ఇక నువ్వు రియాక్ట్ అవుతూనే ఉంటావు. అందుకనే ఎనిమీస్ ని నువ్వు రానివ్వద్దు. ఇప్పుడు హైలీ అబ్జర్వ్ చేసే ప్రజలు ఎలా ఆలోచిస్తారు? వాళ్ళు చాలా స్లోగా ఆలోచిస్తారు. లైఫ్ ఫాస్ట్ గా మూవ్ అవుతుంది, అది తెలిసి కూడా వాళ్ళు స్లోగానే ఆలోచిస్తారు. ప్రతి ఒక్కరిని తొందరగా జడ్జ్ చేయరు. వాళ్ళు ఆగుతారు. వాళ్ళ మైండ్ సెట్ సింపుల్ గా ఉంటుంది. నేను ముందు అర్థం చేసుకుంటా, దాని తర్వాతనే రియాక్ట్ అవుతా అని. ప్రపంచంలో లేని పేషెన్స్ అంతా వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే పేషెన్స్ గా ఉండటం వల్లనే ఇన్ఫర్మేషన్ ఎక్కువ గెయిన్ చేస్తారు. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు మాట్లాడతారో వీళ్ళు వింటారు, గమనిస్తారు. ఎదుటి వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళ మాటలు ఏ ప్యాటర్న్ లో వస్తున్నాయని వీళ్ళు ఒక రేంజ్ లో అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళ క్యూరియాసిటీ అనేది ఉండదు. జస్ట్ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటారు. వాళ్ళు మాటలు కంప్లీట్ చేసే వరకు కూడా వీళ్ళు మధ్యలో ఇంటర్ఫియర్ కారు. ఎదురు వాళ్ళ టోన్ చేంజ్ అయినా, మధ్యలో గ్యాప్ వచ్చినా ప్రతి దాన్ని వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ మాటలకి సెట్ అవుతుందా లేదా అని కూడా. అలానే వాళ్ళు ప్రజల్ని చదువుతారు. ఒక రూమ్ లో టెన్షన్ ఉన్న వాళ్ళు గమనిస్తారు. ఎవరు కంఫర్టబుల్ గా ఉన్నారు, ఎవరు నర్వస్ గా ఉన్నారు, ఎవరు ఎలా నడుస్తున్నారు, ప్రతిదీ అబ్జర్వేషన్ లోనే ఉంటుంది. హైలీ అబ్జర్వింగ్ పీపుల్ ఎన్విరాన్మెంట్ ని కంట్రోల్ చేయనికి, మూవ్మెంట్ ని కంట్రోల్ చేయనికి అస్సలు కూడా ట్రై చేయరు. వాళ్ళు కేవలం చేసేది అర్థం చేసుకోవడం. ఎందుకంటే వాళ్ళు ఎంత అర్థం చేసుకుంటే అంత స్మార్టర్ మూవ్స్ ని వాళ్ళు నెక్స్ట్ టైం ఇవ్వగలుగుతారు. ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ నోటీసింగ్ ని ఎలా ట్రైన్ చేయాలి? ఒక స్కిల్ ని నోటీస్ చేయాలి. ఏ స్కిల్ అయినా నేర్చుకుంటే వస్తుంది. మొదటిగా స్లో అవ్వండి. నీకు ఇన్ఫర్మేషన్ కావాల్సిన అవసరం లేదు, కొంచెం మాత్రమే స్పీడ్ ఉండాలి. యూజువల్ నడిచేదానికన్నా కొంచెం స్లోగా నడవాలి. నీ రిప్లైకి ప్లానింగ్ చేయకుండా నువ్వు వినాలి. నీ మైండ్ కి ఒక స్పేస్ ఇవ్వాలి అబ్జర్వ్ చేయడానికి. రెండోది సైలెన్స్ ని యూజ్ చేయడం. సైలెన్స్ వల్ల అవేర్నెస్ షార్ప్ అవుతుంది. నువ్వు ప్రతి మూమెంట్ ని ఒక సౌండ్ తోని ఫీల్ చేయడం ఆపేస్తే నీ సెన్సెస్ మేల్కుంటాయి. మూడవది జడ్జ్మెంట్ లేకుండా అబ్జర్వ్ చేయాలి. ప్రజల్ని లేబుల్ చేయకు. గుడ్ అయినా బ్యాడ్ అయినా జస్ట్ నోటీస్ చేయండి వాళ్ళ ప్యాటర్న్స్ ని. వాళ్ళు ఏదైతే కన్సిస్టెంట్ గా చేస్తున్నారో దాన్ని అబ్జర్వ్ చేయండి. ప్రెషర్ లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అది కూడా గమనించాలి. నాలుగవది ఒక సెన్స్ ని ఒకేసారి ట్రైన్ చేయండి. ఒక రోజు నోటీస్ చేయండి ప్రజల ఫేసెస్ ని, రెండో రోజు వాళ్ళ వాయిస్ టోన్ ని నోటీస్ చేయండి, ఇంకొక రోజు నీ ఓన్ ఎమోషన్స్ ని నువ్వు నోటీస్ చేయాలి. అలా ప్రతి రోజు ఒకటి నోటీస్ చేస్తుంటే అదే కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తుంది. అప్పుడు నువ్వు పెద్దగా స్ట్రగుల్ కావాల్సిన
అవసరం లేదు. ఫైనల్ గా నిన్ను నువ్వు వాచ్ చేయడం. నువ్వు ఎంత ఎక్కువగా నీ థాట్స్ ని నోటీస్ చేస్తావో అంత తక్కువగా నువ్వు కంట్రోల్ చేస్తావు. అవేర్నెస్ అనేది నీ లోపటనే స్టార్ట్ అవుతుంది, దాని తర్వాతనే బయటికి వస్తుంది. దీన్ని ప్రతిసారి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇక నోటీస్ చేయడం న్యాచురల్ అవుతుంది. ఇంకా ఎప్పుడైతే అది న్యాచురల్ అవుతుందో అది నీకు ఒక పవర్ లాగా మారుతుంది. చాలా మంది ప్రజలు లైఫ్ లో డిస్ట్రాక్ట్ అయి ఉంటారు. కొన్ని సైన్స్ ని మిస్ అవుతారు, ఇంటెన్షన్ ని మిస్ అవుతారు, అంటే ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అది కూడా మిస్ అవుతారు. లాస్ట్ లో కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అవుతారు. లైఫ్ నీకు అవన్నీ దాచిపెట్టలేదు, అవన్నీ నీకు చూపించింది, కానీ నువ్వే నోటీస్ చేయలేవు. ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ నోటీసింగ్ అంటే నువ్వు లౌడ్ గా ఉండటము, ప్రతి దాన్ని కోపంగా తీసుకొని ఆ మ్యాటర్ ని మిస్ చేస్తావు. కానీ నువ్వు అది క్లియర్ గా అర్థం చేసుకుంటే నీకు గేమ్ అర్థమవుతుంది. నువ్వు ఎప్పుడైతే నోటీస్ చేస్తావో ఒక వ్యాలిడేషన్ కోసం నువ్వు చేజ్ చేయవు, సేమ్ మిస్టేక్స్ లోకి వెళ్ళడం ఆపేస్తావు. ఎమోషన్స్ నుంచి, ప్రజల నుంచి, నాయిస్ నుంచి కంట్రోల్ అవ్వకుండా నిన్ను నువ్వు ప్రైవేట్ గా పెట్టుకుంటావు. అవేర్నెస్ నీ దగ్గర ఎక్కువ ఉంటుంది. అందుకనే మెయిన్ గా నోటీస్ చేయడం నేర్చుకోండి. అది ఉంటేనే నీ నెక్స్ట్ మూవ్ ఏంటిది అనేది నీకు అర్థమవుతుంది. కామ్ గా ఉండాలి, ప్రెజెంట్ గా ఉండాలి. నువ్వు మాట్లాడేదానికన్నా అబ్జర్వ్ చేయడం ఎక్కువ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఈ ఆర్ట్ ఆఫ్ నోటీసింగ్ ని నేర్చుకుంటావో లైఫ్ నిన్ను సర్ప్రైజ్ చేయదు, అవి రివీల్ అవ్వటం నువ్వు చూస్తావు.